ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా 4,000 రూపాయల పదార్లు జీవన భృతి అమలు చేస్తామని చెప్పింది. ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు కావస్తుంది. బీడీ కార్మికుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వాళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయకుండా దాటా వేసే ధోరణి కొనసాగిస్తా ఉంది. మరి ఇక్కడ బీడీ కార్మికులు ఉత్తర తెలంగాణ చూసినట్లయితే 12 లక్షల మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు. మరి దీనికి సంబంధించి వాళ్లకు పని కూడా పూర్తి స్థాయి లేదు. వారానికి నెలకు ఒక 4-5 రోజులు మాత్రమే పని దొరికే పరిస్థితి వల్ల వాళ్లకు 2,000 కూడా నెలకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ జీవన భృతి ఇస్తానన్న మన వాళ్ళకు సంబంధించి కొంత ఆసర దొరికే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్యాకర్లకు సంబంధించి బీడీ కార్మికులు అనుబంధంగా పనిచేసిన ప్యాకర్లు ఉన్నారు. బీడీ ప్యాకర్లు వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పెన్షన్ అమలు చేస్తారు. గత 10 ఏళ్ల సంది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ పరిగణ తీసుకుంటలేదు. కాబట్టి బీడీ కార్మికుల మూల కీలకంగా ఉన్నటువంటి ప్యాకర్లకు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే వాళ్ళకు కూడా బీడీ కార్మికులు ఏ మాదిరిగా అయితే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేసిన పీఎఫ్ ఉన్న వాళ్ళందరికీ రాజీనామా చేసిన వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి 2,000, 3,000 కాడికే ఇస్తామనే లెక్కల వాళ్ళు ముందుకు ప్రభుత్వం తెలియజేస్తుంది. కానీ పీఎఫ్ కు సంబంధించిన డబ్బులు 1,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పీఎఫ్ బీడీ కార్మికులు ఉన్నాయి. మరి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేందుకు ఈ ప్రభుత్వానికి ఎందుకు వెనుకాడుతున్నాం ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ పీఎఫ్ ఖాతాలో ఉన్నటువంటి బీడీ కార్మికుల డబ్బులు బడబడ పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అప్పనంగా అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ వాళ్ళు కాయకష్టం చేసి వాళ్ళు దాచుకున్న డబ్బును వాళ్ళకి ఇచ్చేందుకు ఈ రోజు లేదు. మరి 800, 700 వస్తే రిటైర్ అయిన ముసలి వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు ఎట్లా బతకాలని ఒకసారి ఆలోచించాలి. 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తేనే వాళ్ళకి కొంత ఆశ దొరికే పరిస్థితి. కాబట్టి మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మరి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు కూడా ఈ నియోజకవర్గంలో బీడీ కార్మికుల ఓట్లతో గెలిచిండు. మరి ఆయన ఆలోచించాలి. మరి ఇక్కడ బీడీ కార్మికుల ఓట్లతో గెలిచిన ఆయన మరి బీడీ కార్మికుల పట్ల ఇప్పటి వరకు ఒక్కనాడు కూడా మాట్లాడిన దాఖలు లేదు. మరి కాబట్టి మరి రాబోయే కాలంలో బీడీ కార్మికుల గురించి మరి కేంద్రం మాట్లాడి వాళ్ళకి 6,000 పెన్షన్ అమలు చేసే విధంగా తీసుకురావాలని సందర్భంగా బండి సంజయ్ గారు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి రాబోయే కాలంలో మీరు ఎక్కడ సమావేశమైన బీడీ కార్మికులందరూ మరి మీ అందరినీ ప్రశ్నిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన ఎన్నికలలో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా తెలంగాణలో ఎక్కువ మటుకు బీడీ కార్మికుల ఓట్లతో గెలిచారు. వాళ్ళు కూడా ఇక్కడ కేటీఆర్తో సహా అందరూ కూడా బీడీ కార్మికుల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాలి. ఇలా 4,000 పదార్లు పెన్షన్ అమలు చేసే విధంగా ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొట్లాడి వీళ్ళకి అమలు చేసే విధంగా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.